హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఈటి. యూట్యూబ్లో ఉన్న తోపు సినిమాలు ఏంటో తెలుసా? ఏంటి ఇంకా తెలియదా? ఇప్పుడు అవేంటో తెలుసుకోండి, చూసుకోండి. సెల్యూట్. ఇది దుల్కర్ సల్మాన్ సినిమా. స్టోరీ ఏంటంటే అరవింద్ కరుణాకర్ ఎస్ఐగా పనిచేస్తూ ఉంటాడు. అయితే ఒక కపుల్స్ దారుణ హత్యకి గురవుతారు. పై ఆఫీసర్ల ప్రెజర్ ని తట్టుకోలేక ఆటో డ్రైవర్ ని ఆ కేసులో ఇరికించి పోలీసులే సాక్ష్యాలు సృష్టించి అతనిని జైలుకు పంపుతారు. మరి ఆ హత్య చేసింది ఎవరు? హంతకుణ్ణి అరవింద్ పట్టుకున్నాడా లేదా అనేది స్టోరీ. సినిమా పాయింట్ చాలా బాగుంటుంది అండ్ దుల్కర్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ కూడా చాలా చాలా బాగుంటుంది. కొంచెం స్లో ఉంటుంది, బట్ సినిమా అయితే వర్తే బాస్, ట్రై చేయండి. నెక్స్ట్ హోమ్. ఈ సినిమా రెండు క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతుంది. అది కూడా ఫాదర్ అండ్ సన్ మధ్య ఈ సినిమా స్టోరీ ఉంటుంది. వాళ్ళ మధ్య వచ్చిన సమస్యలు ఏంటి, తర్వాత ఏమైందనేది మీరు సినిమాలో చూడాల్సిందే. ఈ సినిమా మిమ్మల్ని తప్పకుండా కదిలిస్తుంది. కొన్నిసార్లు అయితే మీరు ఏడుస్తారు కూడా. మనం కూడా ఇన్వాల్వ్ అయిపోతాం ఆ క్యారెక్టర్స్ చుట్టూ. ఇది ప్రతి ఇంట్లో జరిగే కథ. సో డెఫినెట్గా దీన్ని చూడండి, యూట్యూబ్లో ఉంది. నెక్స్ట్ ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఈ సినిమా డీసెంట్ కమర్షియల్ ఎంటర్టైనర్, బట్ టైం బాగాలేక సినిమా అయితే ఫ్లాప్ అయింది. కానీ ఈ సినిమా అయితే మనం వన్ టైం చూడొచ్చు, అలా వెళ్ళిపోతుంది. ఇది కూడా యూట్యూబ్లో ఉంది, చూసేయండి. నెక్స్ట్ మాంగళ్యం. ఈ సినిమాని అయితే ఫ్యామిలీతో ట్రై చేయకండి. ఈ సినిమా మన సమాజంలో జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని సినిమా తీశారు. యూత్ ఎలా చెడిపోతున్నారు అనేదే సినిమా పాయింట్. మంచి మెసేజ్ కూడా ఉంది సినిమాలో. ఈ సినిమాని ట్రై చేయాల్సిందే, బట్ ఫ్యామిలీతో కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక ఫైనల్ మూవీ షైలాక్. మమ్మూటి గారు మెయిన్ లీడ్ గా చేశారు. స్టోరీ ఏంటంటే ప్రొడ్యూసర్స్ కి లోన్స్ ఇస్తూ ఉంటారు మమ్మూటి గారు. అలా ఒక ప్రొడ్యూసర్ ఈయనకి ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వడు. ఆ తర్వాత ఆ గొడవ ఎన్ని మలుపులకు తీసుకెళ్లిందో ఈ సినిమాలో చూడాల్సిందే. మమ్మూటి గారి పర్ఫార్మెన్స్ అండ్ ఆయన స్క్రీన్ ప్రజెన్స్ వల్ల అయితే మనకు సినిమా పర్లేదు అనిపిస్తుంది. ఓవరాల్ గా తోపు సినిమా అని అనలేను, కానీ పర్లేదు, డీసెంట్ మూవీ. ఇవి యూట్యూబ్లో ఉన్న బెస్ట్ మూవీస్. ఇంకా చూడకపోతే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.